నమస్తే. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. మా ఇంట్లో సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. మా అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఫస్ట్ అయితే మా నాన్నకి కడతా. మా అక్క కానీ నేను కానీ ఫస్ట్ మా నాన్నకే చిన్నప్పటి నుంచి కడతాము. తర్వాత మా అన్న మా తమ్ముడికి అయితే కడతాము. ఇంకా మా నాన్నకైతే కట్టేసిన అనమాట. ఇంకా మా అన్నకి అస్సలు వీడియోలో ఉండడం అస్సలు ఇష్టం లేదు. కానీ మనం దొంగచాటుగా వీడియోలు తీసినాం. అట్లా మా అన్నతో నడుస్తుంది కానీ మా తమ్మునితో నడవదు. వాడు ఖచ్చితంగా నన్ను వీడియో తీయద్దని చెప్పిండు కాబట్టి ఇంకా వాడిని అయితే వీడియో తీయలేదు. ఇంకా మా నందు సిరి మా అక్క ఇప్పుడు రాఖీ కడుతుంది. మా అక్క కొడుకుకి అనమాట. నందుకైతే రాఖీ కడుతున్నా. మా అక్క అయితే మార్నింగ్ రాఖీ కట్టి వెళ్ళిపోయింది. మా పిల్లల్ని ఇద్దరు అయితే అక్కడ ఉంచిందనమాట. ఇంకా నందుకు కట్టిన తర్వాత విశాల్కి మా అన్న కొడుకు వైశాలి మా అన్న కొడుకు కూతురు అనమాట. వీళ్ళిద్దరికైతే రాఖీ చిన్న బొమ్మల రాఖీ కట్టి తర్వాత నార్మల్ రాఖీలు అయితే కట్టిన. ఇంకా వైశాలికి ఇంకా మా అక్క కూతురికి ఇద్దరు కలిసి టెడ్డీ రాఖీలు తెచ్చారనమాట. అవే ఇక్కడ కడుతున్నా. ఇంకా వాళ్ళకి ఏదైతే స్వీట్ ఇష్టమో అదే పెట్టేసేస్తున్నా. ఇక్కడ మా సిరిగా అనమాట మా అక్క కూతురికి కూడా నేను రాఖీ కట్టిన. చెప్పినా కదా వైశాలికి సిరికి ఇద్దరికి టెడ్డీ రాఖీలు అయితే తెచ్చినమాట. వాళ్ళకైతే కట్టినా. వాళ్ళైతే ఫుల్ ఖుషి అయిపోయారు. ఇంకా ఇక్కడైతే ఇంకా మా నందు మా సిరి ఇంకా రాఖీ కట్టుకోలేదు. ఎందుకంటే టింకు వచ్చిన తర్వాత ఇద్దరు ఒకటేసారి కట్టుకుందాం అనుకున్నారు. అందుకనే ఇక్కడైతే మా సిరి మా నందుకైతే కడుతుంది. తర్వాత మా టింకుకి కడుతుంది అనమాట. ఇంకా మా టింకు ఫుల్ ఖుషి ఉన్నాడు. ఎందుకంటే మోచేతి నుంచి అక్కడ ఫుల్ ఎక్కువ రాఖీలు ఉండాలంటే చాలా ఇష్టము. అందుకనే టింకు అయితే ఫుల్ ఖుషి అయిపోయింది అనమాట. ఇంకా టింకు కూడా రాఖీలు కట్టేసింది. ఇంకా చిన్నపిల్లలు ఇద్దరికి మా అన్న కొడుకు కూతురికి ఇద్దరికి అయితే చిన్న చిన్న బొమ్మ రాఖీలు కడుతుంది అనమాట. అట్లా అందరూ రాఖీలు కట్టుకొని ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈసారి రాఖీ పండుగ అయితే ఫుల్ హ్యాపీగా జరిగింది. ఇంకా నేను కట్టిన తర్వాత మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ మనవరాళ్ళకి ఇద్దరికి కడుతుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అత్తకు కూడా కట్టేసేసింది. తర్వాత మా నందుకి మనవరాళ్ళకి బొమ్మ రాఖీ కడతారు కదా, అట్లా అందరికైతే రాఖీ కట్టింది మా అత్త అనమాట. మా నాన్న వాళ్ళ చెల్లెలు. ఇక్కడ మా సిరికి తర్వాత వచ్చేసి నాకు కూడా కట్టేసింది. నాకు కూడా 2 రాఖీలు కట్టింది అనమాట. ఇంకా నా చెయ్యి ఖాళీగా ఉంది కదా, అందుకనే 2 రాఖీలు కట్టింది. మా టింకుకి వాళ్ళందరికైతే ఫుల్ మొత్తం రాఖీలు అయితే కట్టింది. ఇంకా మా హస్బెండ్ అయితే ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు. ఇంకా విషు టింకు అయితే ఇద్దరైతే ఫుల్ పబ్జీ గేమ్ ఆడాలి. ఫ్రీ ఫైర్ పబ్జీ గేమ్లోనే ఫుల్ బిజీ ఉన్నారు. మా టింకు అయితే మా హస్బెండ్ అడిగి ఫోన్ అయితే తీసుకుంటారు అనమాట. ఇంకా మా అమ్మ మా కోసం అయితే కర్జకాయలు చేసింది. తిను అంటే వీళ్ళు ఎవరు పిల్లలు తింటలేరు. ఇంకా బలవంతంగా అయితే కొంచెం అయితే పెట్టింది. ఇంకా మా వదిన మా అన్న వైఫ్ అనమాట. మా వదిన అయితే మా హస్బెండ్కి నాకైతే ఇద్దరికి ముగ్గురికి రాఖీలు అయితే కడుతుంది. ఇంకా ఫస్ట్ మా హస్బెండ్కి కట్టి తర్వాత టింకుకి అయితే కడుతుంది అనమాట. ఇంకా నేను మా మధు మా అక్క అందరూ ఉంటే మా తమ్ముడు అందరూ ఉంటే ఫుల్ జోష్ ఉంటుంది అనమాట. అన్ని కుళ్ళు జోకులే ఉంటాయి, ఫుల్ నవ్వుకుంటాము. ఇంకా మా టింకు అయితే అక్కడ ఏదో పాట పాడుతుంది. ఇంకా నాకైతే కట్టింది కదా, ఇంకా నేనైతే మా వదినకైతే చిన్న బొమ్మ రాఖీ అయితే కడుతున్నా. ఇంతేనండి ఇవాళ వీడియో.